మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి గెస్ట్ ఉన్నారు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు, మొహమాటాలు అసలే లేకుండా తను అనుకున్నట్టుగా ఒక బిందాస్ లైఫ్ని ఇప్పుడు జీవిస్తున్నారు. మనం కొంచెం గతం గురించి మాట్లాడుకుంటే, తెలుగువాడైనప్పటికీ తెలుగు కంటే ఎక్కువగా తమిళంలో సూపర్ హిట్ మూవీస్ ఇచ్చారు. 3 ఏళ్లలోనే 32 సినిమాలు, మాటలు కాదు కదా. అలాంటి విశిష్టమైనటువంటి గెస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు విజయ్ బాబు గారు. విజయ్ బాబు గారు, నమస్కారం. నమస్తే అమ్మ కవిత. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా 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 బాగున్నారు. యాక్చువల్గా మనకి లైఫ్లో 5 స్టేజెస్ అనేవి ఉంటాయి. Okay. బాల్యం, యవ్వనం, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం. ఏ స్టేజ్లో ఉన్నారు మీరు ఇప్పుడు? నేను యవ్వనంలోనే ఉన్నా. ఎన్నేళ్ల నుంచి? ఎందుకంటే యాక్చువల్గా యవ్వనంలో ఉన్నప్పుడు మనకి అన్నీ అందుబాటులో ఉండవు. యవ్వనం అనేది ఉంటుందేమో కానీ మిగతావన్నీ మేబీ ఫైనాన్షియల్గా ఉండొచ్చు, లేకపోతే అనుభవం, జీవిత అనుభవం కానీ ఎన్నో రకాలు అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నాకు జీవితం అనుభవం ప్లస్ ఆ రోజు ఏదో పాకెట్ మనీకి నేను యవ్వనంలో ఉన్నప్పుడు 10 రూపాయలు ఇస్తే పెద్ద విషయం. ఈరోజు ఓ 10,000 ఖర్చు పెట్టాలంటే నాకేం ఐ డోంట్ థింక్ సో పెద్ద ఇష్యూ కాదు భగవంతుడి దయ వలన. సో ఇవన్నీ ప్లస్ కదా. సో నేను ఇప్పుడు ప్లస్ యవ్వనంలో ఉన్నా. యవ్వనంలో కూడా ప్లస్లో ఉన్నారు. సో ఏంటి, ఒక జిప్సీ కైండ్ ఆఫ్ లుక్లో ఎందుకు కనిపిస్తున్నారు మీరు నాకు? ఇదే ఇదా ఇది రెండేనండి. చాలామంది అడుగుతుంటారు జిప్సీ ఏంటి, ఇది కట్టుకోవడం వల్ల ఒకటి, లేకపోతే నేను మీ వేసుకున్న స్టైల్ ఒకటి, మెళ్ళో ఒక మాల ఏదో వేసుకున్నారు, చేతులు. ఇవన్నీ ఇది మా అమ్మది ఒకటి. మా అమ్మ చనిపోయారు, ఆమె వేసుకునేది చాలా కాలంగా. ఓకే, నవరత్నాలది. నవరత్నాది కలర్లు ఉన్నాయి కదా. అవును. ఇదేంటి, ఇంకోటి ఏంటంటే నేను మానస్ సరోవర్ కైలాష్ వెళ్ళాను. ఓ, రుద్రాక్షలు ఉన్నాయి అందులో. ఇవి స్ఫటికం. ఏం చేశానంటే నేను వెళ్ళేటప్పుడు నాకు ఎవరో చెప్పారు గురువు, ఈ స్ఫటికాలు ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళు, అక్కడ మానస్ సరోవర్లో దాన్ని డిప్ చేసి భద్రంగా తీసుకొని వచ్చి ఒక మాల కట్టించుకున్నారు. తెచ్చి నేను నా వైఫ్ దగ్గర ఇస్తే తను నాకు ఇది కట్టించింది, ఈ మాల. సో ఈ రెండు నాకు ఏదో హాయిగా ఉంటాయి. నాకు మా అమ్మ చిన్నప్పుడు చెప్తారుగా, ఏవో చెడు ఉన్నా అవి ఉన్నా ఇవి ఉన్నా నమ్ముతాను నేను. సిద్ధాంతాలు పెద్దల మాటలు బాగా ఏదో సద్ది మూటలు అని ఫాలో అవుతామే, తప్పలేదు. ఆ రెండు, అందుకని ఈ రెండు ఒక అమ్మ దీవెనలు, దేవుడి ఆశీస్సులు అలా ఉంటాయి. మా అమ్మ, నేను ఒకటే కొడుకుని, నాకు 4 అప్పచెల్లెళ్ళు. మా అమ్మ నాకు బాగా, మా అమ్మకి నన్ను మా నాయన శ్రీరాముడురా, ఎందుకంటే నేనేం అన్నాం పక్కని మా అమ్మను మా నాయనను ఎదిరించడం అవి నాకు తెలియదు. ఏదైనా ఉంటే కూడా ఎప్పుడైనా అమ్మతోనే, నాయనతో అసలు నిలబడి కూడా మాట్లాడడం. అందుకని మా అమ్మ శ్రీరాముడు, మా నాన్న పేరు దశరథ రామరెడ్డి, అందుకని నన్ను శ్రీరాముడితో పోల్చేది. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. అవును, అది విజయబాబుగా మారిపోయాను కాలాంతరం సినిమాల్లో. సో రెండోది, ఇప్పుడు మీరు ఈ చొక్కా ఇలా వేసుకున్నాను అడగచ్చు, ఏమండి బట్టలు వేసుకున్నారు, లోపల టీ షర్ట్ వేసుకున్నా. నాకు కొంచెం ఎల్లో ఇష్టం, ఎందుకో ప్లజెంట్గా ఉంటుందన్న ఒక భావన. సరే, ఇది బట్టలు వేసుకోండొచ్చు నేను, ఓకే. ఈ బట్టలు వెయ్యాలంటే చాలా కష్టం. ఎక్కడ గుచ్చుకుంటాయి. అందుకని ఏలా ఉందా, ఏ ఉంటే ఫ్రీగా ఉండొచ్చు. నేనేమి ఇప్పుకొని తిరగలేదే. లోపల ఒకటి వేసుకున్నా, పైన ఒకటి వేసుకున్నాను. బహుశా ఇది తప్పేం కాదుగా. మీరు చెప్పండి కవిత, ఎంతమందో మీరు ఇంటర్వ్యూలు చేస్తుంటారు, మీకు అస్సలు కాదు. పైగా నేను అద్దంలో చూసుకుంటే నాకు నేను బాగుండాలి. అవును, ఫైనల్ వర్డ్ ఏంటంటే, నన్ను నేను చూసుకున్నప్పుడు బాగున్నారా నాకు అనిపించాలి. ఇది వేశారు. 2 ఉంగరాలు పెట్టారు, చేతికి ఏదో వేశారు. ఇది మా నాన్నది. ఓకే. సో ఇది ఏదో నా వైఫ్ ఎప్పుడు ఎందుకో చేయించింది, ఎవరో వేసుకోమన్నారంట. ఇంకొకటి ఉండింది, అయ్యో నాగరాజు లోపల ఉన్నారేమో, అది వేసుకుంటాను. నాగు బాగుంది. అది బ్రాస్ కాదంటే ఏమంటాం, కాపరు. సో ఇవన్నీ ఎందుకంటే అలంకరణలు కాదు, ఇదేదో మా నాన్న నాతో ఉన్నాడు,
హ్మ్. ఇది నా వైఫ్ ఏదో ఏదో చెప్తారుగా. కొంతమంది జోషుల దగ్గరికి వెళ్తాయి. హ్మ్. అప్పుడు ఏదో తను ఇది ఏదో చేయించి వేసుకోండి అని. ఓకే. యాక్చువల్గా మర్చిపోతుంటాను తీసి పెట్టి, అన్నీ మానేశాను వేయడం. హ్మ్. ఇవి ఎందుకో అలంకరణలా వేసుకోవాలి. హ్మ్. ఇవి నాతో ఉండని. ఓకే. దట్స్ ఆల్. హ్మ్. ఆ హెయిర్ స్టైల్ ఏంటి? గడ్డం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఏంటి? అవి ఇది హెయిర్, ఇది విగ్ కాదండి, ఒరిజినల్. మై ఒరిజినల్. ఇది సాల్ట్ పేపర్ నాకు ఉన్నదే, నేను పెద్దగా డై వేయను. ఓకే. డై వేస్తే స్కిన్ పాడైపోతుందని నాకు ఒక భయం ఉంది. హ్మ్. ఎందుకంటే కలర్ పోతుందంటారు డై వేస్తే. అది రాను రాను రోజులకి ఫేస్ హ్మ్. మీద అంటే మీకు ఇంత నల్లగా ఉందని అడగొద్దు. హ్మ్. ఎప్పుడో రేర్ వన్స్ ఇన్ మ్యాక్సిమం 6 monthsకి ఒకసారి టచ్అప్ చేస్తాను ఓకే. అంతే. నాట్ రెగ్యులర్ కాదు. నాకు కొంచెం ఉంది, ఇంకా బ్లాక్ ఉంది, హెయిర్ ఉంది. హ్మ్. ఏజ్ ఎంత? ఎందుకండి నాకు బహుశా ఉంటే ఒక 40 నేను యవ్వనం అంటే 40 కరెక్ట్ ఇవ్వను 40. కరెక్ట్ యవ్వనం 40. ఓకే. ఎన్నేళ్ల నుంచి ఆ 40లో ఉన్నారు మీరు? 40లో నేను నిలిచిపోయా. ఏం తాగారు? అక్కడే ఆగిపోయారు. ఏం లేదు, మనం మనస్సును ఉంచుకోవడమేనండి. ఆ! ఎవడు ఊరికే నేను యోగాలు చేస్తా, లేకపోతే స్విమ్మింగ్లు చేస్తా, నేను ఇంతే తింటా, ఇవన్నీ మేబీ ఉండొచ్చు ఉండొచ్చు. హ్మ్. నాకు అలాంటివి ఏమీ లేవు. హ్మ్. నేను కోర్స్ వాకింగ్ బాగా చేస్తాను. 10 కిలోమీటర్లు నడుస్తాను డైలీ. డైలీ? డైలీ హ్మ్. డైలీ. అది నైట్లో నడుస్తాను. ఎండలో తిరగను. ఏసీకి అడిక్ట్. హ్మ్. అందుకని నైట్ వెళ్తా వాకింగ్ కూడా. పని ఉంటే ఏదో భగవంతుడి దయ వలన ఏసీ కారు అది ఇది ఉంది. ఎక్కడికైనా వెళ్తే ఏసీ రూమ్లు ఉంటాయి. ఆఫీస్ కూర్చున్న ఏసీ ఉంటుంది. అవన్నీ దేవుడు ఇచ్చినట్టువే, ఏదో మనం చించేసి వచ్చినట్టు ఏం లేదు. హ్మ్. సో ఆహారం అనేది లిమిట్ నాకు. నేను నా హ్యాబిట్స్ కూడా చూసుకుంటే నేను ఎంతకాలంగానో స్మోక్ చేస్తున్నా. హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ 20, నాకు ఏజ్ 22, 23 ఇయర్స్లో ఐ స్టార్టెడ్ స్మోకింగ్. నేను ఇప్పుడు పర్ డే 3 సిగరెట్స్ ఇప్పటికీ నాకు అలవాటు ఉంది. అది టైమ్ షెడ్యూల్స్ టైమ్ పెట్టుకున్నా? షెడ్యూల్. మార్నింగ్ కాఫీ తర్వాత ఒకటి. ఇన్ హ్మ్. బిట్వీన్ ఒకవేళ మీతో మంచిగా చాట్ చేశాను అనుకోండి, ఇప్పుడు హ్మ్. నాకు మీరు ఒక అప్రిషియేషన్ ఇచ్చారనుకోండి, సార్ బాగా చెప్పారు సార్ అని. హ్మ్. హ్మ్. మీ అనుభవంలో మీరు నాకంటే అనుభవస్తులు ఈ లైన్లో. ఓకే. ఆ! డెఫినెట్లీ యాహ్! మీరు ఆ! ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కవిత మీది. బాగా మాట్లాడతారు. యూ హ్యావ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము మా నాలెడ్జ్ పక్కన పెట్టండి, మమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. లేకపోతే మేమేం మాట్లాడగలం హ్మ్. కదా. సో ఆ యాంగిల్లో నేను ఫస్ట్ నిన్న మీరు ఫోన్ చేసి అడుగుతూనే ఒప్పుకోవడానికి కారణం కూడా ఎవరు అని అడిగారు. అవును. పేరు చెప్పారు, నాకు రూపం గుర్తుంది, సరే ఓకే మాట్లాడదాం. నేను తెలుసుకోవచ్చు మీ ద్వారా. హ్మ్. చిన్న టీచింగ్ అబ్దుల్ కలాం చెప్పినట్టు, నాకు ఈ జనరేషన్స్లో నాకు ముందు నాకు తర్వాత ఒక 100 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే, నేను కాళ్ళకి మనసారా మొక్కగలిగే మీరు అని అడిగితే, లేకపోతే ఎవరినైనా మీరు అప్రిషియేట్ చేసే వ్యక్తి ఎవరు సార్ అంటే ఒక అబ్దుల్ కలాం. ఓహ్! ఆయన చనిపోయిన తర్వాత, అంతకుముందు కొన్ని చూశాను, చనిపోయిన తర్వాత ఆయన లైఫ్ బుక్ చదివాను. మహానుభావుడు అండి బాబోయ్. హ్మ్. మనం అందరూ ఏంటండి చింతకాయ. నేను టీచ్ చేస్తున్నా చచ్చిపోవాలన్న కోరిక నెరవేరిందే. వాళ్ళు దేవుళ్ళండి. ఆయన చనిపోయిన రోజు చెన్నై సిటీలో, ఈవెన్ మా స్ట్రీట్లో కూడా, సిటీలో నేనున్న ఇల్లు, ఆయన ఫోటో పెట్టి దీపాలు పెడుతున్నారు. అవును. రాజకీయం లేదు, పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. మరి మీకు హైదరాబాద్లో కూడా జరిగిందో నాకు తెలియదు. అవును. అవును. జరిగిందమ్మా. అవును. సో వాస్ నేను ఇంట్లో నుంచి బయట వచ్చేటప్పటికి పిల్లలు అక్కడంతా పార్క్ దగ్గర పెట్టి ఆయన ఫోటో పెట్టి దీపాలు పెట్టి అక్కడ ఒక షాడో ఒకటి పెట్టి, హ్మ్. ఆహా, అప్పుడు చదివా ఆయన లైఫ్ బుక్స్. ఓకే. సో అలాంటి వ్యక్తులు, వాళ్ళ గురించి ఎలా బయట తెలిసింది మీలాంటి వాళ్ళ ద్వారానే. హ్మ్. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి, మన తమిళ యాక్టర్ వివేక్ కూడా యాక్ట్ చేసేవాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే మీరంత గొప్పవాళ్ళు. ఫస్ట్ థింగ్ మీలో అంత టాలెంట్ ఉంది. ఆ! అంతే. నాకు అందంగా కనిపించాలండి. హ్మ్. ఈ క్లాత్ కట్టుకోవడం కారణం ఏంటంటే బీచ్ ఒడ్డున తిరుగుతా ఎక్కువ నేను. నాకు కొంచెం ఈ జుట్టు ఎగిరిపోతూ చిట చిటగా అయిపోతుంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అలవాటైందండి. హ్మ్. మీ బోటోళ్ళు ఎవరు స్నేహితులు వాళ్ళే బాగుంది బాగుంది అనేటప్పటికి ఇది అలవాటు చేసేసుకొని ఇలాంటివి ఎక్కడ కనపడ్డా కొంటా. నా ఇంట్లో ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి కదా, రంగులు రంగులుగా. హ్మ్.
అది ఏంటో నాకు కట్టుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఎండలో పోతే గొడుగు పెట్టుకుంటామా, క్యాప్ వానలో పెట్టుకుంటాము. క్యాప్ పెట్టుకుంటాం, గొడుగు పెట్టుకుంటాం, రకరకాలు ఉంటాయి. మీరు మీరు ఇలా దుపట్టా వేసుకుంటారు. నాకు ఇది కట్టుకుంటే అండి మైండ్ నా కంట్రోల్లో ఉందని అనిపిస్తుంది. ఇది ఓ. ఇది మేబీ హ్మ్. నా ఫీల్ కావచ్చు. నేను ఎక్కడో చదివా, చెయ్యి ఇలా పెట్టుకొని ఒత్తి, ఎంప్టీ హ్యాండ్ కదా, హ్మ్. మీరు ఎంతసేపు ఉండగలరు, మీరు ట్రై చేయండి మీరు రూమ్కి వెళ్ళిన తర్వాత. అది మీరు చదువుంటారు. అవును, అవును. ఎంప్టీ హ్యాండే మనం ఇలా అయిపోతుంది ఇలా కాసేపు. ఉండలేదు ఎక్కువసేపు. ఉండలేదు కదా. ఈ బ్రెయిన్ లో పర్ డే వచ్చి 36,000 థాట్స్ వీళ్ళు వస్తుంటాయంట బ్రెయిన్ లో. మీరు ఇక్కడే ఉన్నా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళారా, లేకపోతే ఆయన ఆఫీస్కి వెళ్ళాడా, లేకపోతే ఈ రోజు చెక్ ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. ఇది కట్టుకుంటే నాకేంటో అదేదో అవి ఆపుతున్నాయి డీవియేషన్స్ లేకుండా. లేకుండా నాకు అనిపించింది. ఓకే. అందుకే మరి ఆ రోజుల్లో బాబా కట్టుకున్నారా, లేకపోతే ఇంకొకరు గురువులు కట్టుకున్నారా, చాలా మంది గురువులు కట్టుకున్నట్టు మనం చూస్తుంటాం. అయితే నాకు ఇది స్టైల్కే కట్టుకున్నాను కానీ ఫైనల్గా ఇది నాకు ఇష్టపడిపోయింది అంటే సెట్ అయిపోయింది ఇంకా అన్ని రకాలుగాను. అన్ని రకాలు సో